హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇవన్నీ నేను వేసిన బెండ మొక్కలు చూపించాను కదా ఇంతకుముందు. ఇప్పుడు ఫస్ట్ టైం అండి కోసుకుందాం. ఫస్ట్ ఒక కాయ కోసాను, లేతగా ఉన్నాయండి. సిజ్జ తెచ్చుకుంటే స్పీడ్గా అయిపోతాయండి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న కాయలు. ఇది వంకరగా వచ్చింది. ఇవి కాకుండా సైడ్ విత్తనాలు పెట్టానండి, అవి కూడా చూపిస్తాను. కోసి చూపిస్తాను మీకు. ఇవ్వండి బెండకాయలు ఇవే వచ్చాయి, అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. అవి ఒక్కొక్క 2-3 రోజుల్లో పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ విత్తనాలు పెట్టానండి, బెండకాయ సీడ్స్. నేను మొక్కలు వేసానన్నాను కదండి ఇంటికాని తెచ్చి. ఇదండి ములక్కడ డ్రాగన్, ఈ బొత్తాయి మొక్క అండి. చెప్పాను కదా బొత్తాయి కమలా మర్చిపోయానండి, ఆ రెండిట్లో ఒకటండి. ఇది కూడా వేస్తాను. వంకాయలు ఉన్నాయండి. ఉసిరి మొక్క అండి, ఇంటి దగ్గర చూపించాను కదా ఆ మొక్క, బొప్పాయి వేసాను. ఇక్కడ వంకాయ ఉందండి, తెల్ల వంకాయలు. ఇవ్వండి మిరప మొక్కలు. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, అదే సౌండ్. సైడ్లో ఉన్న రాళ్ళు మొత్తం తీసి సైడ్ పేర్చానండి పైనగా, అంటే మొక్కలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముందు వేసిన మొక్కలేనండి. చెప్పాను కదా వాటర్ యాపిల్. మిరప మొక్కలు, మిరపనారు ఉడిసాను కదా, పింజలు స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నవి. రెండు కోసుకుందాం. చిక్కుడు, మలబరీ అక్కడ వేసానండి, కొమ్మలు కట్ చేస్తాను. బొప్పాయి, కాకరకాయ, దొండయ్యారు కూడా బతికిందండి. నల్లేరు బతికే ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా. ఇవి పైకి ఉన్నాయండి మిర్చి. కింద కూడా చూపిస్తానండి, ఆకుకూర విత్తనాలు వేసాను కదా. పొనగంటి కూర ఉడిసానండి అక్కడ కొంచెం. ఇక్కడ ఆకుకూర విత్తనాలు వేసాను, గోంగూర ఇంకా నిన్నే వేసాను. కొత్తిమీర చూడండి ఇంకా రాలేదు, పాలకూర రాలేదు, కానీ తోటకూర స్పీడ్గా వస్తుందండి. మీ అందరికీ తెలిసిందే కదా, తోటకూర చూసారా ఎంత స్పీడ్గా వస్తుందో. ఇది ఎలాగ తోటకూరేనండి ఇదంతానా. బచ్చల కూర కూడా ఇంకా రాలేదు. ఫస్ట్ తోటకూర వస్తుంది, తర్వాత పాలకూర, నెక్స్ట్ బచ్చల కూర, లాస్ట్ కొత్తిమీర వస్తుందండి. ఇంకా వంకాయలు ఉన్నాయండి ఇక్కడ కూడా, బాగున్నాయండి. జార్ల కింద వంకాయ రెండే ఉన్నాయి. అక్కడ వంకాయ చెట్టు ఉంది కానీ దానికి లేవు. ఒక కాయ విత్తనానికి ఉంచిస్తాను. ఓకే అండి, బాయ్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మిరపనారు ఉడిసానండి. అయ్యండి అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి చేమదుంప మీకు చెప్పాను కదా. ఓకే, ఉంటానండి. కలబంద వేసాను, పుదీనా కూడా వేసానండి, ఈ ఆగాకరకాయ, బొప్పాయి.